గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నటువంటి సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ బీకామ్ లో ఉండేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఒకటి ప్రవేశపెట్టారమ్మా. ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రమోషన్, అంటే బీమా యొక్క ప్రమోషన్ అని దీని అర్థం. అమ్మ నీట్గా గుర్తుంచుకోండి. అయితే దీన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ప్రవేశపెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన కామర్స్ గ్రాడ్యుయేట్స్ రిలీవ్ అయినాక, అంటే డిగ్రీ రిలీవ్ అయ్యాక దీనిలో అంటే బీమా సెక్టర్ వైపు, అంటే ఏదైతే ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది కదా దాని వైపు వెళ్ళటానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపడం కోసము వాళ్ళు ప్రాథమికంగా ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించినటువంటి కొన్ని ఫండమెంటల్స్ దీంట్లో తెలుసుకొని ఫ్యూచర్లో వాళ్ళు ఇన్సూరెన్స్ రంగంలో రాణించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి అమ్మా, ఇది మనకి ఈ బీకామ్లో 50 మార్కుల కోర్సు, అంటే 50 మార్కులకు మాత్రమే సంబంధించి ఈ కోర్స్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఒక్కసారి ఇన్సూరెన్స్ ప్రమోషన్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు. ప్రస్తుత రంగంలో అంటే ప్రస్తుత కాలంలో ఇన్సూరెన్స్ సెక్టర్ అనేటువంటిది చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ అజమాయిషీలో మాత్రమే బీమా రంగం అనేది ఉండేది, ప్రభుత్వ అజమాయిషీలో మాత్రమే బీమా రంగం ఉండేది. కానీ ప్రస్తుతం దాని యొక్క పరిధి పెరిగి ప్రైవేట్ సెక్టర్ కి కూడా ఈ బీమా రంగాన్ని అప్పగించడం జరిగింది. కాబట్టి ఈ బీమా రంగంలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా మనకందరికీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కనుక ఈ ఇన్సూరెన్స్ ప్రమోషన్ ని మనం ఏదో ఒక నార్మల్ ఒక 50 మార్క్స్ పేపర్ గా చూడకండి. ఫ్యూచర్ లో దీన్ని ఉపయోగించుకుంటే ఇది మనకి ఒక సక్సెస్ఫుల్ జాబ్ సంబంధించినటువంటి కోర్స్ గా కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనేటువంటి ఈ సబ్జెక్ట్ లో ప్రధానంగా మనము ఈ రోజు చర్చించుకునేటువంటి అంశాలు ఏంటంటే బోర్డు మీద నేను ఆల్రెడీ రాస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనికి సంబంధించిన సినాప్సిస్ టాపిక్స్ అంటే ఇన్సూరెన్స్ కు సంబంధించి ఫీచర్స్, అంటే బీమా అంటే ఏమిటి, దాని లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, దాంతో పాటు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే బీమా సూత్రాలు, వాటి కోసం కూడా చర్చించుకుంటాము. తదుపరి టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే వివిధ రకాలైనటువంటి బీమాల గురించి మనము చర్చించుకుంటాము. దాంతో పాటు ఆబ్జెక్టివ్స్, అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే బీమా యొక్క లక్ష్యాలు, ఉద్దేశ్యాలు ప్రధానంగా మనము చర్చించుకోవాల్సిన సందర్భం ఉంది. నెక్స్ట్ ఈ రోజు టాపిక్ లో చివరిది అడ్వాంటేజెస్, అంటే బీమా యొక్క ప్రయోజనాలు అనేటువంటిది మనము చర్చించుకుంటాం. అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ టాపిక్స్ అన్ని కూడా మనము ఈ క్లాస్ లో మనము డిస్కస్ చేసుకుంటాము. నీట్ గా అబ్జర్వ్ చేయండి పిల్లలు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, దీంట్లో ముందుగా మనము చూడమ్మా ఫీచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే బీమా యొక్క లక్షణాలు. ఏంటమ్మా, బీమా యొక్క లక్షణాలు గుర్తుంచుకోండి పిల్లలు. ఈ బీమా లక్షణాల్లో మొదటి అంశం మనము ఒక్కసారి చూస్తే షేరింగ్ ఆఫ్ రిస్క్. అమ్మ చాలా సింపుల్ గా చిన్న పదాల్లోనే ఒక 2 లైన్లలోనే మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. షేరింగ్ ఆఫ్ రిస్క్, సాధారణంగా పిల్లలు చూడండి, బీమా అనేది వినండి, బీమా అనేది బీమా సంస్థకు పాలసీదారుడుకు మధ్య కుదిరినటువంటి ఒప్పందం. బీమా సంస్థకు పాలసీదారుడుకు మధ్య కుదిరినటువంటి ఒప్పందమే మన ఈ బీమా అని చెప్తాం. మరి దీంట్లో మనం మొదటి లక్ష్యం ఏమందంటే షేరింగ్ ఆఫ్ రిస్క్, అంటే గుర్తుంచుకోండి పిల్లలు, రిస్క్ ని షేర్ చేసుకుంటుంది. రిస్క్ ని షేర్ చేస్తుంది అంటే అర్థం ఏంటి, మనకి జరిగేటువంటి ఏదైతే రిస్క్ ఉందో లేదా మనకి జరిగేటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని ఇది కొంత భాగము బీమా సంస్థ కూడా పంచుకుంటుంది అనేది దీని యొక్క అర్థం. అది ఎలా పంచుకుంటుందో చూడండి పిల్లలు. మనము ఉదాహరణకు
మనకి గొడవల్లో ఉండేటువంటి సరుకుకి మనం ఇన్సూరెన్స్ చేసాము. ఇన్సూరెన్స్ చేసేటప్పుడు మనకి సంబంధం లేకుండా ఆ సరుకు అనేటువంటిది అగ్ని ప్రమాదానికి గురై నష్టపోయింది. మనకి జరిగినటువంటి నష్టాన్ని, ఆ రిస్క్ ని బీమా సంస్థ అనేటువంటిది కొంత పరిహారాన్ని చెల్లించి షేర్ చేసుకుంటుంది. అంటే మనకొచ్చే రిస్క్ ని బీమా సంస్థ షేర్ చేసుకుంటుంది. ఇది మొదటి లక్షణం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కోఆపరేటివ్ డివైస్. పిల్లలు వినండి అమ్మా, కోఆపరేటివ్ డివైస్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, సాధారణంగా బీమా సంస్థ అనేటువంటిది వ్యాపార సంస్థలకు, వ్యాపారస్తులకు, సాధారణమైనటువంటి ప్రజలకు ఇవి సహకరించేటువంటి అంశాలు. ఎలా? వ్యాపారస్తుడు వ్యాపారం చేసేటప్పుడు ఇది కోఆపరేట్ చేస్తుంది. ఎలా? నేనున్నాననే భరోసా ఇస్తుంది, ధైర్యం కల్పిస్తుంది. ప్రాబ్లం లేదు, గొడవల్లో సరుకు పెట్టు. ఏదైనా ప్రాబ్లం అయితే బీమా సంస్థ భరోసా ఎలా వస్తుందంటే నష్టం జరిగితే నష్టపరిహారాన్ని ఇస్తారంట. అలా వ్యాపారస్తులకి. నెక్స్ట్ అమ్మా ఎల్ఐసి అని ఉందనుకోండి, జీవిత బీమా. జీవిత బీమా చేసేటప్పుడు ఒక భరోసా ఎలా ఉంటుంది? ఏదైనా ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి కొంత పరిహారం చెల్లిస్తాము అని ఆ జీవితానికే భరోసా ఇస్తుంది. అలా కోఆపరేటివ్ డివైస్ అంటే గుర్తుంచుకోండి అమ్మా, ఏం చేస్తుందంటే వ్యాపార సంస్థలు వ్యాపారాన్ని చాలా సాఫీగా చేయడం కోసం ఇది కోఆపరేట్ చేస్తుంది. ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను పిల్లలు, చూడండి. మన తాలూకు సరుకుల్ని జపాన్ లో ఉండేటువంటి ఒక కంపెనీకి అమ్మాలి. అలా అమ్మాలంటే వాడేం చెప్తాడంటే నా గొడవకి చేరే వరకు కూడా పూర్తి భద్రత మీదే అని చెప్తాడు. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, సముద్రంలో పంపిస్తే ఎక్కడైనా వాడ మునిగిపోతే మనకు లాస్ అయిపోద్ది భయం ఉంటుంది. కానీ బీమా సంస్థ నేనున్నానని చెప్తుంది, మీరేం భయపడకండి, ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆ ప్రాబ్లం వల్ల కలిగినటువంటి నష్టాన్ని నేను పూడ్చుతాను, ఆ నష్టపరిహారాన్ని నేను చెల్లిస్తాననేటువంటి ధైర్యాన్ని ఆ వ్యాపార సంస్థలకు ఇస్తుంది. అంటే ఇక్కడ కోఆపరేటివ్ డివైస్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, వ్యాపార సంస్థలకు ప్రజలకు ఇది సహకరించేటువంటి ఒక అంశము. నెక్స్ట్ వన్ అమ్మా వాల్యూ ఆఫ్ రిస్క్. గుర్తుంచుకోండి పిల్లలు, వాల్యూ ఆఫ్ రిస్క్ అంటే మరేమీ లేదు పిల్లలు. ఒక్క విషయం చూడండి, సాధారణంగా చూడండి అమ్మా, వ్యాపార సంస్థలు ఏదైతే సరుకు ఉంటుందో ఆ సరుకుకి ఇన్సూరెన్స్ చేస్తాయి. ఇన్సూరెన్స్ చేసేటప్పుడు మనము ఎంత సరుకు మేరకు ఎంత విలువ మేరకు మనము ఇన్సూరెన్స్ చేసుకుంటామో దాన్నే వాల్యూ ఆఫ్ రిస్క్ అంటాం. గుర్తుంచుకోండి పిల్లలు, ఈ గొడవల్లో ₹1,00,00,000 సరుకు పట్టిందమ్మా. ఈ గొడవల్లో ఇదే గొడవల్లో ₹1,00,00,000 సరుకు ఉందనుకోండి. మనము ఇన్సూరెన్స్ చేసేటప్పుడు మనకి చూడండమ్మా, మనకి ఎక్కువగా ప్రాబ్లం ఎలా అనిపిస్తుంది, మనం ₹1,00,00,000 సరుకుకి ఇన్సూరెన్స్ చేయించవచ్చు, లేదా దీంట్లో సగం 50 లక్షలకే చేయించవచ్చు, లేదా ఎక్కువగా పోదని చెప్పేసి ఒక 1/4 మాత్రమే ఇన్సూరెన్స్ చేయించవచ్చు. మన ఇష్టమే. మనము కట్టుదిట్టమైనటువంటి భద్రత పెట్టామనుకో తక్కువ ఇన్సూరెన్స్ చేసుకుంటాం. ఎందుకు ప్రాబ్లం లేదులే, సెక్యూరిటీగా మనమే సెక్యూరిటీ మెయింటైన్ చేస్తామని. కానీ ఇక్కడ గమనించాలి, మనము ఎంత విలువ మేరకు ఇన్సూరెన్స్ చేస్తుంటామో దాన్నే వాల్యూ ఆఫ్ రిస్క్ అంటాం. అంటే మనం ఎంత ఇన్సూరెన్స్ చేస్తే అంత రిస్క్ ని భరిస్తుంది కంపెనీ, అంత విలువకు రిస్క్ ని భరిస్తుంది ఆ కంపెనీ అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండమ్మా, పేమెంట్ అట్ కంటింజెన్సీ. పిల్లలు గుర్తుంచుకోండి, పేమెంట్ అట్ కంటింజెన్సీ అంటే భవిష్యత్తులో ఒక సంఘటన జరగడం వల్ల కలిగే నష్టానికి ఇది పే చేస్తుంది. అంటే కంటింజెన్సీ అంటే ఫ్యూచర్ లో ఒక జరుగుతుంది, ఏదో ప్రమాదం జరిగింది, ఆ ఫ్యూచర్ లో జరగబోయేటువంటి ఆ ప్రమాదాన్ని ఉద్దేశించి చెల్లించాలి అనేటువంటి లక్షణం ఉంటుంది. అయినా బీమా అంటే తెలుసు కదా, జరిగినప్పుడు అవ్వదు, జరిగినప్పుడు కాదు, ఫ్యూచర్ కోసం ఇప్పుడు ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. భవిష్యత్తులో ఏదైనా నష్టం జరిగితే, భవిష్యత్తులో ఒక నష్టం జరిగితే కాబట్టి ఆ నష్టం ఫ్యూచర్ కోసము, అదే ఇక్కడ చెప్తున్నాడు కంటింజెన్సీ అంటే అగంతకము. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏదైనా ఒక సంఘటన వల్ల కలిగే నష్టం ఏదైతే ఉంటుందో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి
తను చెల్లిస్తుంది, తను చెల్లింపు చేస్తుంది. అదే పేమెంట్ అట్ కంటింజెన్సీ, అంటే భవిష్యత్తులో అది జరిగితే. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ పేమెంట్ ఆఫ్. చూడండి, ఫర్ట్యూటస్ లాసెస్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, దీని అర్థం ఏంటంటే భవిష్యత్తులో చూడండి అమ్మా, అనుకోకుండా జరిగినటువంటి నష్టాలు. ఓకేనా. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది, మనము సరుకు ఎంత విలువ మేరకైతే మనము ఇన్సూరెన్స్ చేసి ఉంటామో ఆ విలువలో ఎంత నష్టపోయింది. ఇప్పుడు చేసామమ్మా, చెప్పాను, ఈ గొడవంలో ₹1,00,00,000 సరుకు పెట్టాం, కాలిందంతా బయటికి తీసేస్తే మిగిలి ఉన్నది మంచిది సపరేట్ చేస్తారు. దీని విలువను మినహాయించి ఎంతైతే పాడైపోయిందో, ఎంతైతే కాలిపోయిందో, ఓకేనమ్మా, దానికి మాత్రమే ఆ డబ్బులు ఇస్తారు. అంటే జరిగిన నష్టం ఎంతైతే జరిగిందో ఆ నష్టానికి మాత్రమే డబ్బులు ఇస్తారు. మనం ఇన్సూరెన్స్ ₹1,00,00,000 చేసాం కదండి, ₹1,00,00,000 ఎవరు? మొత్తం సరుకు ఎంత గొడవలో ఉంది, దీంట్లో ఎంత సరుకు అయితే పాడైపోయిందో, పనికిరాదో, అటువంటి నష్టాన్ని మాత్రమే భర్తీ చేస్తుంది బీమా కంపెనీ. అది కూడా దీని యొక్క లక్షణం. మన చివరిది లక్షణాల్లో చివరి చూడండమ్మా, అమౌంట్ ఆఫ్ పేమెంట్. గుర్తుంచుకోండి పిల్లలు, అమౌంట్ ఆఫ్ పేమెంట్ అంటే ఖచ్చితంగా బీమా కంపెనీ అనేటువంటిది పాలసీదారుడికి, బీమా కంపెనీ ఎవరికైనా పాలసీ, నైనా బీమాలో ఇద్దరు ఉంటారు, ఒకటి బీమా సంస్థ, రెండోది పాలసీదారుడు. బీమా సంస్థ, పాలసీదారుడు. మరి పాలసీదారుడికి జరిగిన నష్టాన్ని చూడండమ్మా, నగదు రూపంలో గాని చెక్కు రూపంలో గాని చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. అది జరిగిన నష్టం విలువను మాత్రమే చెల్లిస్తుంది. అదే అమౌంట్ ఆఫ్ పేమెంట్ అని అంటారు. అంటే ఎంత మేరకైతే అప్రూవల్ వచ్చిందో, ఎంత మేరకైతే బీమా సంస్థ ఓకే చెప్పిందో ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఇది మన చివరి లక్షణం. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి బీమా యొక్క లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. మనం తదుపరి చెప్పుకోబోతున్నటువంటిది ఒకసారి చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. గుర్తుంచుకోండి అమ్మా, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి, బీమా సూత్రాలు. ఇది మనము ఇంటర్మీడియట్ లో చదువుకునేటప్పుడు బీమా సూత్రాలు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చదువుకుని ఉంటారు. ఒక్కసారి దాన్ని మీరు రికలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను చెప్తాను చూడమ్మా, బీమా సూత్రాలు అనేవి ఎందుకంటే ఒక బీమా జరగడానికి, బీమా ఒప్పందం జరగడానికి, బీమా అనేటువంటిది ఉండడానికి ప్రధానంగా ఈ సూత్రాలే కారణం. కాబట్టి మరి ఆ సూత్రాలు ఏంటో ఒక్కొక్కటి పరిశీలన చేద్దాం. ఒకసారి చూడండి, దీంట్లో మొదటిది చూడమ్మా, అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటే అత్యంత విశ్వాసం. అర్థమవుతుందమ్మా? అత్యంత విశ్వాసం. అత్యంత విశ్వాసం ఎవరికి ఉండాలి, నమ్మకం ఎవరికి ఉండాలి అనేది ఒక్కసారి చూస్తే చూడండి పిల్లలు, మన నీటి వినండి. ఇక్కడ బీమా సంస్థ ఉంది, ఇక్కడ పాలసీదారుడు. నేను జస్ట్ అలాగే ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఫాలో అవ్వండి. బీమా సంస్థ ఉంది, పాలసీదారుడు ఉన్నాడు. అయితే ఈ బీమా సంస్థకి పాలసీదారుడి మీద నమ్మకం ఉండాలి, పాలసీదారుడికి బీమా సంస్థ మీద నమ్మకం ఉండాలి. ఎందుకు అంటే చూడండి, ఈ రోజు ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాడు. ఇన్సూరెన్స్ చేసేటప్పుడు సంస్థ ఎలా నమ్ముతుందంటే ప్రతి సంవత్సరము ప్రతి వాయిదా వీడు తప్పనిసరిగా చెల్లిస్తాడని నమ్ముతుంది. అమ్మా, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినప్పుడు కదా డబ్బులు ప్రతి సంవత్సరం కడతాడనే కదా సంతకం పెడతాడు. సంస్థ ఏమవుతుంది, వీడు మంచోడు, వీడు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా ఆ బీమా మొత్తాన్ని చెల్లిస్తాడని నమ్ముతుంది. అలా నమ్మకం అనేది వీడి మీద, పాలసీదారుడి మీద బీమా కంపెనీకి ఉంటుంది. రెండో చూడండి అమ్మా, ఇప్పుడు పాలసీదారుడికి బీమా సంస్థ మీద ఎలా నమ్మకం అంటే, పాలసీదారుడు ప్రమాదవశాత్తు చనిపోయాడు అనుకోండి, ఒకవేళ వాడు చనిపోతే ఖచ్చితంగా ఆ మొత్తాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు బీమా సంస్థ ఇస్తుందని నమ్ముతాడు. నమ్మకం లేకపోతే ఇక్కడ బీమాయే లేదు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మీకు ఎల్ఐసి కోసం తెలుసు కదా, ఆయన ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ పాలసీ డబ్బులు వాళ్ళ భార్యకో లేకపోతే వారసులకో ఇస్తారా ఎవరా? అంటే ముందు వాడు నమ్మకం పెట్టుకుంటాడు ఆ సంస్థ మీద. నమ్మకం ఉంటుంది కాబట్టి వాడు అగ్రిమెంట్ అనేటువంటి ఆ ఒప్పందం అనేటువంటి కుదుర్చుకుంటాడు. అలా పాలసీదారుడికి బీమా సంస్థ పైన, బీమా సంస్థ పైన పాలసీదారుడికి అత్యంత విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. అదే మన మొదటి సూత్రం.
రెండవది చూడండి అమ్మా, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. గుర్తుంచుకోండి పిల్లలు, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే పిల్లలు చూడండి, భీమా ఆసక్తి. ఏంటమ్మా? భీమా ఆసక్తి. గుర్తుంచుకోండి పిల్లలు, భీమా ఆసక్తి అంటే మరేమీ లేదు. సాధారణంగా పిల్లలు చూడండి, పాలసీ చేసుకోవాలనేటువంటి ఆలోచన తనకు తానుగా వచ్చి పాలసీదారుడు ఆ భీమాను చేసుకోవాలి. అర్థమవుతుందేనా? భీమా ఆసక్తి అంటే పాలసీదారుడికి అలా ఇన్సూరెన్స్ చేసుకుంటే నా జీవితానికి మంచిది లేదా నా వ్యాపారానికి మంచిది అనేటువంటి ఆసక్తి, ఇంట్రెస్ట్ ఖచ్చితంగా తనకు ఉండాలి. అలా ఉంటేనే అది మంచి భీమా అగ్రిమెంట్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? గుర్తుంచుకోండి, అంటే పాలసీదారుడికి బీమా చేసుకోవాలనేటువంటి ఎవరో చెప్పారనో ఎవరో మాటలు విన్నామని కాదు, పాలసీదారుడికి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి ఉండాలనేది మన రెండవ సూత్రం. అర్థమవుతుందమ్మా? అలా ఉండాలనేది మన రెండవ సూత్రం. నెక్స్ట్ వన్ చూడండి పిల్లలు, ఇండెమ్నిటీ. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటమ్మా? ఇండెమ్నిటీ. గుర్తుంచుకోండి పిల్లలు, ఇండెమ్నిటీ అంటే మరేమీ లేదు పిల్లలు, సాధారణంగా భవిష్యత్తులో ఒక నష్టము, ఒక సంఘటన జరిగి, భవిష్యత్తులో ఒక సంఘటన లేదా నష్టము జరిగి ఆ నష్టానికి తగినటువంటి విధంగా పరిహారం చెల్లించడం. ఆ నష్టానికి తగినటువంటి విధంగా పరిహారం దే రూపంలో? ద్రవ్య రూపంలో. ఏ రూపంలోనమ్మా? ద్రవ్య రూపంలో ఆ పరిహారం చెల్లించడం అనేటువంటిది ఈ ఇండెమ్నిటీ అనేటువంటి సూత్రము తెలియజేస్తుంది. అంటే ఇండెమ్నిటీ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, భవిష్యత్తులో జరిగేటువంటి ఒక సంఘటనకు జరిగేటువంటి నష్టాన్ని పూర్తి చేయడానికి, ఓకేనా, మనం ఈ రోజు ఈ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం. ఆ పూడ్చేటువంటి నష్టపరిహారాన్ని ద్రవ్య రూపంలో చెల్లిస్తుంది. ఏ రూపంలో చెల్లిస్తుందమ్మా? ద్రవ్య రూపంలో చెల్లిస్తుంది అనేటువంటిది ఇండెమ్నిటీ. అంటే సంఘటన జరిగితే డబ్బులు. ఓకేనా? నెక్స్ట్ వన్ సబ్రుగేషన్. పిల్లలు, సబ్రుగేషన్ అంటే మరేమీ లేదు, తెలుగులో హక్కుల సంక్రమణ అంటాం. హక్కుల సంక్రమణ. పిల్లలు వినండి, హక్కుల సంక్రమణ అంటే మనకి ఈ బీమాలో రెండు పార్టీలు ఉన్నాయి. బీమాలో ఎన్ని పార్టీలు ఉన్నాయమ్మా? 2 పార్టీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనం చెప్పుకున్నటువంటి బీమా సంస్థ, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే పాలసీదారుడు. ఫస్ట్ వీడికున్న హక్కులు చెప్తాను చూడండి. బీమా సంస్థకున్న హక్కులు, ఏ రోజైతే నువ్వు బీమా అప్లికేషన్ మీద సంతకం పెడతావో ఆ రోజు నుంచి తప్పనిసరిగా నీ దగ్గర నుంచి ఆ మొత్తాన్ని పొందే హక్కు అడుగుంటుంది. ఎవరికి? బీమా సంస్థ. అంటే అప్లికేషన్, ఇన్సూరెన్స్ చేసుకునే అప్లికేషన్ ఎవరైతే సంతకం పెడతారో పాలసీదారు నుంచి ఆ మొత్తాన్ని తప్పనిసరిగా పొందే హక్కు బీమా కంపెనీకి ఉంటుంది. నెక్స్ట్ వన్, మరి పాలసీదారుడికి ఉండేటువంటి హక్కు ఏంటి? చూడండి పిల్లలు, పాలసీదారుడికి ఉండే హక్కు ఎలా ఉంటుంది అంటే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా నష్టం జరిగితే బీమా కంపెనీ నుంచి డబ్బుల్ని తీసుకునే హక్కు ఉంటుంది. మీకు తెలుసు కదా, గోపాల సినిమా చూసారు కదా నేను. ఆ సినిమాలో ఆ బీమా కంపెనీ మీద వెంకటేష్ కేసు వేస్తాడు. అది ఏ హక్కు అంటే ఈ హక్కు సబ్రగేషన్ అనేటువంటి హక్కుల సంక్రమణ అనేటువంటి ఈ సూత్రం ద్వారా కేసు వేస్తాడు. అర్థమవుతుందా? అంటే నా షాపుని భగవంతుడే కూల్చేశాడు అని చెప్పేసి వాడు ప్రూవ్ చేస్తాడు. ఆ సినిమాలో మనం చూస్తుంటాం. ఇక్కడ గమనించుకోవాల్సిందల్లా ఏంటంటే హక్కు ఉన్నది కాబట్టి కేసు వేశాడు, హక్కు లేకపోతే కేసు వేయలేడు. ఇక్కడ హక్కు చూడండి, పాలసీదారుడికి బీమా కంపెనీ మీద హక్కు ఉంటుంది. ఎలా అంటే ఏదైనా నష్టం జరిగితే నువ్వు డబ్బులు ఇస్తావనే కదా నేను సంతకం పెట్టాను, కాబట్టి ఆ హక్కు సబ్రుగేషన్ చెప్తాం. నెక్స్ట్ వన్ పిల్లలు, కంట్రిబ్యూషన్. నన్ను చూడండి, కంట్రిబ్యూషన్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు ఒక్క విషయం అమ్మా, మనకి బీమా అనేది ప్రజలలో పొదుపు అలవాట్లను ప్రోత్సహించడానికి చిన్న మొత్తాలతో కూడినటువంటి తక్కువ వాయిదాలతో కూడినటువంటి ఒక ప్రక్రియ. మరి చూడండి, ఏదో ధనవంతులే ఇన్సూరెన్స్ కావాలనేటువంటిది బీమా యొక్క ఆలోచన కాదు. పేదవారు సైతం అందుబాటులో వచ్చే విధంగా ఈ బీమా అనేటువంటిది అతి స్వల్ప మొత్తాలతో, తక్కువ మొత్తాలతో
వాయిదాల రూపంలో చెల్లించేటువంటి అవకాశం బీమాలో ఉంది. అదే కంట్రిబ్యూషన్. ఇది చందాల సూత్రం. ఏ సూత్రం అమ్మా? చందాల. అంటే బీమా అనేటువంటిది ఒకేసారి కట్టొచ్చు, 4 నెలలకు ఒకసారి కట్టొచ్చు, అంటే 3 మంత్స్ కట్టొచ్చు, 6 మంత్స్ ఒకసారి కట్టొచ్చు, మన ఇష్టం. అలా వాయిదాల రూపంలో బీమాను చేసుకునేటువంటి అవకాశము ఈ సూత్రం కల్పిస్తుంది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిందల్లా ఏంటంటే బీమా అనేది ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తేవడం కోసమే ఈ కంట్రిబ్యూషన్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఏంటంటే ఒక్కసారి ₹1,00,000 ఇన్సూరెన్స్ చేయాలంటే పేదవారికి అసాధ్యం. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాడు? తొందర ఏం లేదు, మీరు ₹1,00,000 ఇన్సూరెన్స్ ని ఓకేనా సంవత్సరానికి ₹1,000 లెక్క, సంవత్సరానికి ₹1,000 లెక్క అలా 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 10 సంవత్సరాలు కొట్టేట్టు కట్టగలరా కట్టలేరా? అంటే ఇక్కడ మనకిక్కడ ఈ చందాల సూత్రం అనేటువంటిది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా పొదుపు అలవాటు, ఏమలవాటమ్మా? సేవింగ్ హ్యాబిట్ అనేటువంటిది, పొదుపు అలవాటు అనేటువంటిది కల్పించడం కోసము ఇది తీసుకురాబడింది. మన చివరిది ఈ సూత్రాల్లో చివరిది చూడండి పిల్లలు, చూడమ్మా. ప్రాక్సిమేట్ కాజ్ అంటే పిల్లలు వినండి, దీని అర్థం ఏంటంటే ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సరైనటువంటి కారణం. దీన్ని మీరు ఇంటర్మీడియట్ లో చదివంటారు సమీప కారణం అని చదివంటారు. అర్థమవుతుందమ్మా? సమీప కారణం అని చదివంటారు. అంటే జరిగిన ప్రమాదానికి వాస్తవమైనటువంటి ఆ కారణాన్ని మాత్రమే ఖచ్చితంగా తెలియజెప్పాలి. పిల్లలు చూడండి, వాస్తవమైనటువంటి కారణం అంటే గుర్తుంచుకోండి అమ్మా. ఏదైతే బీమా వల్ల ఒక నష్టం చూడండి, పాలసీ తోటికి ఒక నష్టం కలిగిందో ఆ నష్టం అనేటువంటిది బీమా క్లాజుల్లో పొందుపరిచిన విధంగా స్పష్టమైనటువంటి సంకేతాలతో ఆ నష్టం ఆ కారణమే ఉండాలి. తెలుసమ్మా? ఒకప్పుడు చూడండి పిల్లలు, ఇన్సూరెన్స్ లో ఒకప్పుడు ఒక కలికాలం మనకు సినిమా వచ్చిందమ్మా, చంద్రమోహన్ సాయి కుమార్ పాత అంటే 90s లో వచ్చినటువంటి సినిమా. అదేంటంటే ఒకసారి వినండి, ఇన్సూరెన్స్ కట్టేవారు ట్రైన్ కింద ఎక్కడికి వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోయేవారు. అంటే మరి ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంటికి డబ్బులు రావాలని. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ కారణం అనేది తప్పనిసరిగా బీమా కంపెనీ చెప్పిన విధంగా ఉండాలి. మీకు తెలుసా గోపాల సినిమాలో చూడండి అమ్మా, మన సినిమా చూసాం కదా, పిడుగు పడితే ఆ షాపు ధ్వంసం అయిపోతుంది, అంతే కదా. అయితే ఈ పిడుగు పడింది ఎవరో కూల్చారు అని చెప్పేసి వీడు కేసేస్తాడు, వీడితో దేవుడే చేశాడని వెంకటేష్ కేసేస్తాడు. మా లిస్ట్ లో ఇలా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా వస్తే మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఆ లిస్ట్ లో ఉంది. వాళ్ళ తరపున లాయరు అలా వాదిస్తాడు, వీరి తరపున లాయరు ఇలా వాదిస్తాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే సమీప కారణం అంటే వాస్తవమైనటువంటి కారణం ఉండాలి. ఆ కారణము బీమా కంపెనీ చెప్పినటువంటి, బీమా కంపెనీ మెన్షన్ చేసినటువంటి కారణాల్లో ఒకటై ఉండాలి. అలా కాకపోతే డబ్బులు ఇవ్వరు. అర్థమవుతుంది కానీ ఇలా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి బీమా సూత్రాలు. ఏంటైనా బీమా సూత్రాలు. పిల్లలు చూడండి, తదుపరి మనం తెలుసుకోబోతున్నటువంటివి ఒక్కసారి గమనించండి. అయినా టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, వివిధ రకాలైనటువంటి బీమాలు. పిల్లలు నీటి వినండి, అర్థం చేసుకోండి. ఒక 2 minutes లో మీకు ఇంచుమించు చిన్న అవుట్లుక్లైనా మీకు వస్తాయి. ఇక్కడ పిల్లలు వివిధ రకాలైనటువంటి బీమాలు అని అంటే మనం ప్రధానంగా బీమాల్ని 2 రకాలుగా విభజన చేశాం. ఒకటి జీవిత బీమా, రెండవది సాధారణ బీమా. Roman 1 లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, Roman 2 జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. అంటే సాధారణ బీమాకు సంబంధించినవి, జీవిత బీమాకు సంబంధించినవి. పిల్లలు ఇప్పుడు ఒక్కొక్క దాని అర్థం చాలా స్పష్టంగా చెప్తానమ్మా, నీటి వినండి. Roman 1 జీవిత బీమా. వినండి పిల్లలు, జీవిత బీమా అంటే ప్రాణముతో ఉన్న జీవులకు చేసేటువంటి బీమాని జీవిత బీమా అంటాం. అంటే ప్రాణంతో ఉన్న జీవులకు చేసేటువంటి బీమాని జీవిత బీమా. అది మనుషులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటికి ఇన్సూరెన్స్ చేయొచ్చు. అదే జీవిత బీమా అంటే ప్రాణముతో ఉన్నటువంటివి. ఇంకా చెప్పాలంటే ఒక జీవితానికి చేసేటువంటి బీమా జీవిత బీమా. మనం ఎలాగైనా రాయొచ్చు.
గుర్తుంచుకోండి పిల్లలు. అంటే ప్రాణంతో ఉన్నటువంటి జీవులకు చేసేటువంటి బీమా జీవిత బీమా అని అన్నాం కదా. అయితే ఈ జీవిత బీమా ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనము మళ్ళీ రోమన్ 1 లో ఉండేటువంటి వివిధ రకాలు మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. రోమన్ 1 లో ఉండేటువంటి వర్గీకరణలో మనం చూస్తే మొదటి చూడండి టర్మ్ ప్లాన్. ఏంటైనా టర్మ్ ప్లాన్ గుర్తుంచుకోండి పిల్లలు. పిల్లలు నీట్ వినండి, ఇది అర్థం చేసుకోండి. ప్రస్తుత కాలంలో ఇన్సూరెన్స్ రంగంలో అతి మోస్ట్ పవర్ఫుల్ పాలసీ ఏదైనా ఉన్నదంటే అది టర్మ్ ప్లాన్స్. ఈ టర్మ్ ప్లాన్స్ ఏంటంటే ఇది కరెక్ట్ గా చెప్పాలి అంటే వినండమ్మా, పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి తన జీవితాంతము చెల్లిస్తాడు డబ్బులు, కానీ వాడి జీవితంలో ఒక్కసారి కూడా దాన్ని రిటర్న్ చూడదు. వాడు చనిపోతే కుటుంబానికి వస్తుంది. అలా ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. చెప్పింది అర్థమవుతుందా లేదా? చాలా మంది ఏం చేస్తారు తెలిసిన, ఇన్సూరెన్స్ చేస్తారు, 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు చేస్తారు. చేసిన తర్వాత ఆ డబ్బులు అందుకోవాలని చూస్తారు. అలా అందుకోవడం వల్ల మనం ఎంత దాస్తామో దానికి డబుల్ అవుతుంది, అంతకుమించి ఏమీ అవ్వదు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అలా కాదు. టర్మ్ ప్లాన్ యొక్క గొప్పతనం ఏం తెలుసా? ఒక వ్యక్తి తన చనిపోయే వరకు కూడా కడతాడు. అవసరమైతే ₹1,00,00,000 పాలసీ తీసుకోవచ్చు, ₹1,00,00,000 తీసుకోవచ్చు. వాడు అలా కడుతూనే ఉంటాడు, చనిపోతాడు. చనిపోతే ₹1,00,00,000 కుటుంబానికి వచ్చేస్తుంది. కదా, అర్థమవుతుందా లేదా? సార్ ఇది కూడా మామూలు ఇన్సూరెన్సే కదా, మీకు కనిపించవచ్చు. మీరు అనుకునే ఇన్సూరెన్స్ ఇది కాదు. ఎందుకు కాదంటే టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క కండిషన్ ఏం చెప్తుంది అంటే, ఎవరైతే ఇన్సూరెన్స్ చేస్తారో వారు జీవిత కాలంలో ఆ మొత్తాన్ని పొందలేడు, ఖచ్చితంగా పొందలేడు. వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా అమౌంట్ వస్తుంది. అంటే ఫ్యామిలీ సెక్యూరిటీ కోసము ఖచ్చితంగా ఎక్కువగా ఉద్యోగస్తులు ఈ టర్మ్ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ ఏ ప్రాబ్లం అయ్యి ఏదైనా ప్రాబ్లం అయితే కుటుంబం రోడ్డును పడకూడదు అనే ఉద్దేశంతో టర్మ్ ప్లాన్. టర్మ్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, టర్మ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసును, కొన్ని వాయిదాల రూపంలో విడతల వారీగా దాన్ని మనం చెల్లించేటువంటి మొత్తము, అది జీవితం మొత్తం కూడా చెల్లించేటువంటి. నెక్స్ట్ వన్ పిల్లలు చూడండి, ఎడ్యుకేషనల్ ప్లాన్. ఏంటమ్మా ఇది? ఎడ్యుకేషనల్ ప్లాన్. గుర్తుంచుకోండి పిల్లలు, ఎడ్యుకేషనల్ ప్లాన్ అంటే ఇది సాధారణంగా చూడండి అమ్మా, భార్యాభర్తలు ప్రధానంగా వాళ్ళకి పుట్టినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువుల నిమిత్తము, వాళ్ళ చదువుల కోసమే ప్రత్యేకించి ఈ పాలసీని, ఏదైతే ఈ జీవిత బీమా పాలసీ ఉందో దాన్ని ఎంపిక చేసుకుంటారు. దీనికి కారణం చూడండి పిల్లలు, అంటే కొంతమంది వ్యక్తులు ఒక 2 అబ్బాయిలు కాశారు అనుకోండి. ఆ 2 అబ్బాయిలకి చదివించాలనే ఉద్దేశంతో, వాళ్ళ ఉద్యోగస్తులే, చదివించాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషనల్ పాలసీని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ప్రమాదవశాత్తు ఆ ఇన్కమ్ సోర్స్ ఉండేటువంటి హస్బెండ్ చనిపోయాడు. హస్బెండ్ చనిపోయిన తర్వాత భార్య కట్టగలదా ఆ మొత్తాన్ని? కట్టలేదు. భవిష్యత్తులో చదివించుకోగలదా? చదివించుకోలేదు. కానీ ఈ ఎడ్యుకేషనల్ ప్లాన్ అనేటువంటి తీసుకుంటే బీమా సంస్థ, చూడండి వినండి, బీమా సంస్థ ఏం చేస్తుందంటే ఎవరైతే వ్యక్తి పాలసీ తీసుకొని చనిపోయాడో వాడి తరపునే ఇన్సూరెన్స్ కట్టుకుంటుంది. ఆ పాలసీ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, అంటే 21 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో ఆ ఒక్క మొత్తాన్ని ఆ పిల్లలకు ఇచ్చేస్తుంది. అంటే పిల్లలు చదవడం కోసమే, చదివించడం కోసమే, పిల్లల చదువుల కోసమే ఈ ఎడ్యుకేషనల్ పాలసీ అనేటువంటిది ఉంది. అంటే ఇన్కమ్ సోర్స్ ఆగిపోతే ఆ కుటుంబము రోడ్డున పడుతుంది, ఆ పిల్లల చదువులు ఆగిపోతాయి. కాబట్టి ఆ పిల్లల చదువులు ఆగకుండా ఉండడం కోసమే ఈ ఎడ్యుకేషనల్ పాలసీ అనేటువంటిది తీసుకుంటారు. నెక్స్ట్ వన్ అమ్మా, యూనిట్ లింక్డ్ ప్లాన్. గుర్తుంచుకోండి, 2 minutes చిన్నగా వినండి. యూనిట్ లింక్డ్ అంటే ఎవరైతే జీవిత బీమా చెల్లిస్తారో ఆ జీవిత బీమా చెల్లించినటువంటి మొత్తాల్ని బీమా సంస్థ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది? షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. అలా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళకి ఫిక్స్డ్ అమౌంట్ ఎప్పుడు రాదు. షేర్ మార్కెట్ పెరిగిందనుకో ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి, షేర్ మార్కెట్ తగ్గిందనుకో తక్కువ డబ్బులు వస్తాయి. అలా జీవిత బీమా చేసుకునేటువంటి, అంటే యూనిట్ పాలసీ ఎవరైతే చేస్తారో అలా చూడండి, మనకి షేర్ మార్కెట్ బట్టి తన ఫ్యూచర్
లో వచ్చేటువంటి మొత్తాలు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. అది యూనిట్ లింక్డ్ పాలసీ అని చెప్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. గుర్తుంచుకోండి పిల్లలు, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే యావత్ జీవిత బీమా పాలసీ. యావత్ జీవిత బీమా పాలసీ పేరులోనే ఉంది. యావత్ జీవిత్ అంటే జీవితాంతము కూడా పాలసీ చెల్లిస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏదైతే టర్మ్ పాలసీ అని చెప్పుకున్నాం చూడండి, అలాగే యావత్ జీవిత పాలసీలో కూడా సేమ్, కానీ దీని కండిషన్స్ వేరు, దీని కండిషన్స్ వేరు. ఇది కూడా జీవితాంతము ఒక ఇన్సూరెన్స్ చూడమ్మా పాలసీ కడుతుంటాడు. ఓకేనా? పాలసీ కడుతుండి ప్రమాదవశాత్తు వాడు చనిపోతే ఆ మొత్తం కుటుంబానికి వస్తుంది. అదే యావత్ జీవిత హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, చైల్డ్ ప్లాన్. గుర్తుంచుకోండి పిల్లలు, చైల్డ్ ప్లాన్ అంటే చిన్న పిల్లల భవిష్యత్తు కోసం. ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేషనే కదా. ఈ చైల్డ్ ప్లాన్ అలాంటిది కాదు. చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఏ ఉపయోగం కోసమైనా దాన్ని వినియోగించుకోవచ్చు. దానికోసము పిల్లలు పుట్టినప్పుడే మనం కట్టొచ్చు. దీన్ని చైల్డ్ ప్లాన్ అంటారు. అంటే చిన్న పిల్లల యొక్క భవిష్యత్తు ఉపయోగాల కోసము ఈ పాలసీ ఏదైతే ఉందో చైల్డ్ ప్లాన్ అని ఉందో దాన్ని ఎంపిక చేసుకొని చేయొచ్చు. నెక్స్ట్ వన్ మనీ బ్యాక్ పాలసీ. గుర్తుంచుకోండి పిల్లలు, మనీ బ్యాక్ పాలసీ అంటే ఏంటంటే పిల్లలు చూడండి, మనము ఎల్ఐసికి సపోజ్ ప్రతి సంవత్సరం కొంత కడుతున్నాం 15 ఇయర్స్ మన ప్లాన్, 15 ఇయర్స్ మన ప్లాన్ అనుకోండి. మనీ బ్యాక్ పాలసీలో ఏం సిస్టమ్ ఉంటుందంటే మొదటి 5 సంవత్సరాలకు మనం ఎంత కట్టామో దాంట్లో 50%, 60%, 70% మనకి అమౌంట్ కట్టించేస్తాం. మళ్ళీ 10 ఇయర్స్ కి ఎంత కట్టామో దాంట్లో 50% ఎంతో మనకి రిటర్న్ ఇస్తారు. అంటే మనం కట్టిన డబ్బులు అంటే 15 ఇయర్స్ ప్లాన్ అనుకుంటే 5 సంవత్సరాలకి మనం ఎంత కట్టామో దాంట్లో 50%, 10 ఇయర్స్ కి దాంట్లో 50%, 15 ఇయర్స్ కి లాస్ట్ లో వచ్చినటువంటి మొత్తాలన్నీ కూడా చెల్లించేస్తారు. అంటే మనకి తాత్కాలిక చూడండి, ఇక్కడ కట్టినటువంటి కొన్ని పాలసీల వల్ల డబ్బులు ఆ 21 సంవత్సరాలు 17 సంవత్సరాల లోపు రావు. దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే మనం ఎల్ఐసి కట్టామనుకోండి 5 ఇయర్స్ కి వెనక్కి చూడొచ్చు. అలా కాకపోతే పాతగా మీ అందరికి మన కుటుంబాల్లో తెలిసినటువంటి ఎల్ఐసీలు ఎలా తెలుసా, ఒకసారి ఎల్ఐసి కట్టామనుకోండి 15 సంవత్సరాలు డబ్బులు రావు. దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. అర్థమవుతుందా? అందుకని ఈ మనీ బ్యాక్ పాలసీ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ అమ్మా చూడండి, రిటైర్మెంట్ ప్లాన్. గుర్తుంచుకోండి నేను చూడండి, ఒక ఉద్యోగి తన పదవీ విరమణ సందర్భంలో భవిష్యత్తులో తనకి ఎటువంటి అవసరాలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడడం కోసము ఈ రిటైర్మెంట్ ప్లాన్ అనేటువంటిది ఎంపిక చేసుకుంటారు. దాని అర్థం ఏంటంటే మీకు చూడండి అమ్మా, మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ పెట్టింది అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ యోజన అని చెప్పేసి ఒకటి ప్రవేశపెట్టారు. అదేంటంటే ఇప్పుడైతే కష్టపడుతున్నాము, శక్తి ఉంది, కష్టపడతాము, సంపాదిస్తాం. కానీ ఫ్యూచర్ లో సంపాదన లేకపోయిన రోజు మన ముసలైపోయి రోడ్ల మీద మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకి డబ్బులు ఎవరేస్తారు? అలా ఇవ్వాలి అంటే మనం కష్టపడే రోజుల్లోనే కొంత మొత్తాన్ని సపరేట్ గా దాచుకోవాలి. అది దేనికోసము? ఫ్యూచర్ రిటైర్మెంట్ కోసం. అలా దాచుకునేటువంటి ప్లాన్ ని రిటైర్మెంట్ ప్లాన్ అని అంటారు. అంటే ఇక్కడ రిటైర్మెంట్ ప్లాన్ ఏం చెప్తుంది అంటే గుర్తుంచుకోండి పిల్లలు, భవిష్యత్తులో ఉంచేటువంటి అవసరాలని మన సంపాదన ఆగిపోయిన రోజు మనం చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి ఇప్పటి నుంచే ముందుగానే మనం కొంత మొత్తాల్ని మనం దాచుకోవాల్సినటువంటి సందర్భం. అదే రిటైర్మెంట్ అంటే పదవీ విరమణ తర్వాత మనం ఒక నిర్ణీత మొత్తం, అంటే ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ ఓకే చేసుకున్నాం అనుకో, ఎవ్రీ ఇయర్ కూడా లేదు, ఎవ్రీ మంత్ కూడా కొంత మొత్తం మనకు వస్తుంది. అలా రావడానికి ఈ రిటైర్మెంట్ ప్లాన్ పిల్లలు చూడండి, ఎప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ సంబంధించి అంటే జీవిత బీమా పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటి రకాలు. మీకు క్వశ్చన్ ఎలా కూడా అడగచ్చు పిల్లలు, వివిధ రకాలైన బీమా అని అడుగుతాడు పెద్ద క్వశ్చన్. లేదా జీవిత బీమా అనగానే వివిధ రకాలైన జీవిత బీమాల గురించి రాయండి అని అంటాడు. అప్పుడు ఇది రాస్తే చాలు. ఇప్పుడు వివిధ రకాలైన బీమాల్లో రామన్ 1 జీవిత బీమా అయిపోయింది. రామన్ 2 చూడండి అమ్మా, చూడండి పిల్లలు. రామన్ 2 సాధారణ బీమా పాలసీ. సాధారణ బీమా పాలసీ అంటే ఒక్కసారి చూడండి, ఈ సాధారణ బీమా అర్థం చెప్తాను చూడండి. నేను
దీనికి ఏం చెప్పాను? జీవంతో ఉన్న ప్రాణంతో ఉన్న జీవులకు చేసే ఇన్సూరెన్స్ అన్నాం. మరి ఇక్కడ ప్రాణము లేనటువంటి జీవము లేనటువంటి వస్తువులు మరియు సేవలకి చేసేటువంటి ఇన్సూరెన్స్ ఒక్క పదమే. ఇక్కడ జీవముతో ప్రాణంతో ఉన్నటువంటి జీవులకు చేసే ఇన్సూరెన్స్ జీవిత బీమా. ఇక్కడ ప్రాణముతో లేని జీవము లేనటువంటి వస్తువులు మరియు సేవలకు చేసేటువంటి ఇన్సూరెన్సే సాధారణ బీమా అని అంటాం. చిన్న పదాలు మీరు అలాగ పొందుపరిస్తే చాలు, ఒక సెంటెన్స్ అయిపోతుంది. ఇప్పుడు మరి ఈ సాధారణ బీమా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ ఫైర్ ఇన్సూరెన్స్. దీన్ని అగ్ని బీమా అంటాం. ఏమంటాం నాయనా? అగ్ని బీమా. నెక్స్ట్ పిల్లలు, ఈ సాధారణ బీమా యొక్క కండిషన్ చూసుకోండి. దీని టైం పీరియడ్ 1 year. ఈ రోజు మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే కరెక్ట్ గా సంవత్సరానికి అది ల్యాప్స్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. మీకు బైక్ తెలుసు కదా, బైక్లన్నీ కూడా రెన్యువల్ చేసుకుంటారు కదా, ఇన్సూరెన్స్ చేసుకుంటారు కదా. అంటే జనరల్ ఇన్సూరెన్స్ యొక్క టైం పీరియడ్ 1 year. ఇప్పుడు మనం మొదటిది అగ్ని బీమా అన్నాం. గుర్తుంచుకోండి పిల్లలు, ఏవైనా వస్తువులు లేదా సేవలు అగ్ని ప్రమాదం వల్ల నష్టం సంభవిస్తే దాని వలన వచ్చే నష్టాన్ని పోడ్చడానికి ఈ ఫైర్ ఇన్సూరెన్స్ అనేటువంటిది చేసుకుంటారు. అర్థమవుతుంది కదా? అగ్ని ప్రమాదాల వల్ల నష్టం సంభవిస్తే ఆ నష్టాన్ని పోడ్చడానికే ఈ ఫైర్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ వన్ మెరైన్ ఇన్సూరెన్స్, సముద్ర బీమా. ఏంటనేది? సముద్ర బీమా, మెరైన్ ఇన్సూరెన్స్ అంటాం. అంటే మన వ్యాపారంలో భాగంగా సరుకులను ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి తరలించేటప్పుడు సముద్ర రవాణాను ఉపయోగించి తరలిస్తే ఏదైనా సముద్రాల్లో ఆ సరుకు అనేటువంటిది మునిగిపోయి నష్టం సంభవిస్తే దాని వలన కలిగిన నష్టానికి పరిహారము ఈ మెరైన్ ఇన్సూరెన్స్ ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. కాబట్టి సముద్ర రవాణా చేసే వాళ్ళు ఈ మెరైన్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ అమ్మా హెల్త్ ఇన్సూరెన్స్. ఒక్కొక్కటి చెప్పేస్తున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ఇది మనుష్యులు అంటే వ్యక్తులు వాళ్ళ యొక్క ఆరోగ్య సంబంధిత బీమా. ఇప్పుడు కాలంలో మన కరోనా వచ్చిన నుంచి ఎక్కువ పాపులర్ అయింది హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఒక 30, ఒక 50 కొన్ని కంపెనీలు 50 వ్యాధులు, అంటే ఈ వ్యాధుల వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చి చనిపోతే డబ్బులు వస్తాయి. చనిపోతే అర్థమవుతుంది కదా. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మనం కడుతుండాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చి చనిపోవడం జరిగింది అనుకో ఎవరికైనా, అలా జరిగినప్పుడు ఆ వ్యాధితోటే చనిపోతే ఆ వ్యాధి ఆ లిస్ట్ లో ఉంటే ఖచ్చితంగా ఆ డబ్బులు చెల్లిస్తారు. అలా చూడండి, ఆరోగ్య సంబంధిత బీమా అంటాం. నెక్స్ట్ వన్ ట్రావెల్ ఇన్సూరెన్స్. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే మనము ప్రయాణాలు చేస్తాం. అంటే కొంతమంది జాబ్ ఎక్కువగా ప్రయాణాలు చేయడం మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడము, అక్కడేవో తీసుకోవడము, మళ్ళీ ఇక్కడ రావడము. అంటే ఒకరు వాళ్ళ డ్యూటే బయట తిరగడం. అలా ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదాలకు గురైతే ఆ నష్టం ట్రావెల్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ వన్ మోటార్స్. మనకందరికీ తెలుసు ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ వాహనాలకు సంబంధించినటువంటి బీమా. అంటే సపోజ్ ఈ హైవే ఉంది కదమ్మా, హైవేలో చాలా స్పీడ్ గా వెళ్తుంటాయి వెహికల్స్. ఏదైనా వెహికల్ కి ఒక కార్ వచ్చేసి ఎవరో గుద్దేశారు, ఒక లారీ గుద్దాడు అనుకో, ఆ కారు వాడు ఇన్సూరెన్స్ అప్లై చేసుకుంటాడు, డబ్బులు వస్తాయి. అంటే మోటార్ అంటే వాహనాలకు సంబంధించినటువంటి బీమాని మనము మోటార్ ఇన్సూరెన్స్ అంటాం. నెక్స్ట్ వన్ కమర్షియల్ ఇన్సూరెన్స్. గుర్తుంచుకోండి పిల్లలు, కమర్షియల్ అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి, వాణిజ్యానికి సంబంధించినటువంటి బీమా ఏదైతే ఉందో దాన్ని కమర్షియల్ ఇన్సూరెన్స్ అని అంటాం. దాన్ని ఏమంటాం నైనా? కమర్షియల్ ఇన్సూరెన్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ హోమ్. గుర్తుంచుకోండి పిల్లలు, ఇది ఈ ఇన్సూరెన్స్ కొన్ని భవనాలు, కొన్ని ఇళ్ళు అతి విలువైనటువంటివి. ఆ అతి విలువైనటువంటి ఆ ఇల్లు ఏదైనా ప్రమాదం వలన అవి పడిపోవడం లేదా వాటికి నష్టం సంభవించడము జరిగితే ఆ నష్ట పరిహారాన్ని పొందడానికి ఈ హోమ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది. అంటే మొత్తం మనకి టౌన్ సైడ్ వెళ్తే
కొన్ని అపార్ట్మెంట్స్ కానీ కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్ ఎలా ఉంటాయంటే మొత్తం గ్లాస్ తో ఉంటాయి. ఎవరో రాయిసిరి ఏం చేసినా కానీ అది ప్రాబ్లం అయినా కానీ మళ్ళీ వాడు కొనుక్కొని మళ్ళీ చేయించుకోవాలి. ఇక్కడ హోమ్ ఇన్సూరెన్స్ అనేటువంటివి ఇల్లుకి ఏమైనా సమస్య వస్తే నష్టం జరిగితే వాటి నుంచి రక్షణ పొందడం కోసం హోమ్ ఇన్సూరెన్స్ చేసుకుంటాం. పిల్లలు చూడండి, వివిధ రకాలైనటువంటి భీమాలను మనము ఇప్పటి వరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్ అమ్మా చూడండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఏంటి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్? గుర్తుంచుకుంటున్నాడు అంటే ఈ బీమా అనేది ఏ ఉద్దేశ్యం, ఏ లక్ష్యాలు సాధించడానికి ఈ బీమా అనేటువంటిది ఏర్పాటు కాబడుతుందో ఆ లక్ష్యాలని ఉద్దేశాలని మనం ఇప్పుడు ఈ టాపిక్ లో తెలుసుకుంటాం. ఒక్కసారి చూడండి అమ్మా, దీంట్లో ఫస్ట్ వన్ గ్రాంటింగ్ సెక్యూరిటీ టు పీపుల్. బీమా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో తెలిసిన? ప్రజలకి రక్షణ కల్పించడం. ప్రజలకు ఏం కల్పించడం అమ్మా? రక్షణ కల్పించడం. ఎలా కల్పిస్తుంది అంటే ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినా, వాళ్ళ జీవితంలో ఏదైనా ప్రమాదం వచ్చినా ఆ సమస్య లేదా ప్రమాదానికి, అర్థమవుతుందా, ఆ సమస్య లేదా ప్రమాదానికి కొంత రక్షణ అనేటువంటిది బీమా వల్ల వస్తుంది. ఇది మొదటి ఉద్దేశం. ఎందుకంటే బీమా చేయడం వల్ల, బీమా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు చాలా సెక్యూర్ గా భావించవచ్చు. అది సరుకు గాని లేదా జీవితాలు గాని. నెక్స్ట్ వన్ అమ్మా, మినిమైజేషన్ ఆఫ్ లాసెస్. మినిమైజేషన్ ఆఫ్ లాసెస్ అంటే గుర్తుంచుకోండి, నష్టాలని మినిమైజ్, కనిష్ట స్థాయికి తీసుకురావచ్చు. నష్టాలని అతి కనిష్ట స్థాయి అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ఇక్కడ సాధారణంగా నష్టాలు అనేటువంటివి జరుగుతాయి. వ్యాపారంలో నష్టం సంభవిస్తుంది. మరి ఆ నష్టాన్ని కనిష్ట స్థాయికి ఎలా తగ్గించవచ్చు అంటే ఇన్సూరెన్స్ చేసుకున్నాం అనుకోండి. ఇన్సూరెన్స్ చేసుకుంటే జరిగిన నష్టాన్ని వాళ్ళు పూడుస్తారు. అంటే ఎగ్జాక్ట్ గా ఎంత లాస్ అయిందో అంత ఇవ్వకపోయినా ఇంచుమించు రమారమి, అంటే ఒక్క జీవితాన్ని విలువ కట్టలేదు తప్ప మిగిలిన వస్తువులు మరియు సేవలన్నింటినీ కూడా ఎగ్జాక్ట్ గా ఎంత లాస్ అయిందో అంత లాస్ పూర్తి చేస్తారు. అదే చూడండి, మినిమైజేషన్ ఆఫ్ లాసెస్ అని అంటారు. అంటే నష్టాలను మినిమైజ్ చేయడం. మినిమైజ్ చేయడం అంటే కనిష్ట స్థాయికి తీసుకురావడం అని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి, డైవర్సిఫికేషన్ ఆఫ్ రిస్క్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఏవైతే రిస్క్, నష్ట భయాలు ఉన్నాయో వాటిని డైవర్స్ చేస్తుంది. అంటే ఏంటంటే దాన్ని విభజిస్తుంది. ఆ విభజన ఎలా జరుగుతుంది అంటే పనికొచ్చినవి పాడైపోయినవి, పనికొచ్చినవి పాడైపోయినవి అనేటువంటి సరుకుని ఎలా విభజన చేస్తుందో జరిగే నష్టాన్ని కూడా ఇది విభజన చేస్తుంది. ఆ విభజనే డైవర్సిఫికేషన్ ఆఫ్ రిస్క్స్ అని అంటారు. ఇది కూడా మన తదుపరి లక్ష్యం. అంటే రిస్క్ ని విభజించడం వల్ల మనం హై రిస్క్ ఉన్న దానికి ఎక్కువ ఇన్సూరెన్స్ చేసుకుంటాము, లో రిస్క్ ఉన్న దానికి తక్కువ ఇన్సూరెన్స్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ అమ్మా, రెడ్యూస్ ద యాంగ్జైటీ అండ్ ఫియర్. పిల్లలు వినండి, రెడ్యూస్ ద యాంగ్జైటీ, ఫ్యూచర్ ఏమైపోద్దో అనే యాంగ్జైటీ అనేటువంటిది తగ్గిస్తుంది. అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆ యాంగ్జైటీని ఇది తగ్గిస్తుంది అని అర్థం. అర్థమవుతుందమ్మా? అంటే రెడ్యూస్ అంటే తగ్గిస్తుంది. ఏంటి యాంగ్జైటీ? గుర్తుంచుకోండి పిల్లలు, యాంగ్జైటీ అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ నష్ట భయాలకి, అమ్మో ఈ ఫ్యూచర్ ఏమవుతుంది అనేటువంటి ఆ యాంగ్జైటీని మరియు భయాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇది మన తదుపరి ఉద్దేశం లేదా లక్ష్యం. నెక్స్ట్ వన్ చూడండి, చూడమ్మా, మొబలైజ్ ద సేవింగ్స్. మొబలైజ్ ద సేవింగ్స్ అంటే పొదుపును సేకరిస్తుంది. పిల్లలు చూడండి, పొదుపును సేకరిస్తుంది. వినండి, పొదుపును సేకరిస్తుంది అంటే గుర్తుంచుకోండి పిల్లలు, మీకు ఆల్రెడీ చెప్పాను, బీమా అనేది సాధారణమైనటువంటి పేద ప్రజల దగ్గర నుంచి ధనికుల వరకు అందరికీ కంఫర్ట్ గా ఉండేటువంటి ఈ చందాల క్లాస్, చందాల సూత్రం అని చెప్పాను. మరి ఇక్కడ పేదవారు సైతం తమ దగ్గర మిగిలి ఉన్న మొత్తాలు అంటే తన అవసరానికి పోను మిగిలి ఉన్నటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొదుపు రూపంలో ఇన్సూరెన్స్ చేసుకుంటారు. అలా ఇన్సూరెన్స్ చేసుకోవడానికి కూడా బీమా అనేటువంటిది హెల్ప్ చేసుకుంటుంది. ఓకేనా? లాస్ట్ వన్ చూడండి,
చూడమ్మా, జనరేషన్ ఆఫ్ క్యాపిటల్. జనరేషన్ అంటే మూలధనాన్ని జనరేట్ చేస్తుంది, అంటే మూలధనాన్ని సృష్టిస్తుంది. తెలుసండి. మరి ఇన్సూరెన్స్ అనేటువంటిది, బీమా సంస్థ అనేటువంటిది క్యాపిటల్ ని ఎలా జనరేట్ చేస్తుందో చెప్తాను చూడండి. నేను మనందరికీ తెలుసు, కొన్ని క్వశ్చన్ అడుగుతాను, మీకు చెప్పగలిగితే చెప్పండి, లేదా నేనే చెప్తాను. మన దగ్గర నుంచి బీమా సంస్థలు డబ్బులు కలెక్ట్ చేస్తున్నాయి కదా. ఒక 15 years 20 years తర్వాత మనకి డబ్బులు త్రిపుల్ ఇస్తున్నాయి. లేదా ఈ మధ్య కాలంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏదైనా ఆ మొత్తాన్ని అంతా ఇచ్చేస్తుంది కదా. ఎలా ఇవ్వగలుగుతుంది? ఏం చేయొచ్చు? చెప్పిన క్వశ్చన్ అర్థమైందా? బీమా సంస్థ ప్రజలందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాయి, మనకందరికీ తెలిసినవే. ఒకవేళ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం కట్టిన డబ్బులకి డబ్బులు ఇస్తుంది. లేదా 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఏదైనా ప్రాబ్లం అయి నష్టం వస్తే మొత్తం డబ్బులు ఒకేసారి ఇచ్చేస్తుంది. ఎలా ఇవ్వగలుగుతుంది? ఆ పాయింటే ఈ లాస్ట్ పాయింట్. ఏంటంటే విరాట్ పిల్లలు, ప్రజల దగ్గర నుంచి చూడండి ప్రీమియం రూపంలో కలెక్ట్ చేసినటువంటి పిల్లలు, ప్రజల దగ్గర నుంచి ప్రీమియం రూపంలో కలెక్ట్ చేసినటువంటి మొత్తం ఏదైతే ఉందో వాటిని కంపెనీలకి క్యాపిటల్ గా ఇస్తుంది. దేనికి ఇస్తుందమ్మా? మూలధనంగా. అంటే ప్రజల దగ్గర కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్ని కొన్ని కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. షేర్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అక్కడ షేర్లు వాల్యూ పెరిగిందనుకో, ఆ ఆదాయంతో ఆ పరిహారాలు చెల్లిస్తుంది. అర్థమవుతుంది కదా. అంటే ఈ క్యాపిటల్ జనరేషన్ అనేటువంటి ఊరికే చేయలేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనము బ్యాంకులో అప్పు తీసుకొచ్చి పెట్టిలో పెట్టి తాళాలు వేస్తే పిల్లలు అంటదండి. ఆ డబ్బులు తీసుకొచ్చి మనం వ్యాపారం చేయాలి. వ్యాపారం చేస్తే కదా వాడికి వడ్డీ కట్టగలం. చెప్తుంది అర్థమవుతుందా లేదా? ఇక్కడ బీమా సంస్థ కూడా చేసేది అదే. ఏం చేస్తుంది? ప్రజల దగ్గర కలెక్ట్ చేసినటువంటి ప్రీమియం మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వేరే కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది, ఇన్వెస్ట్ చేస్తుంది. అలా వచ్చినటువంటి ఆదాయాన్ని ఈ ప్రజలకి ఇస్తుంది, క్లెయిమ్ రూపంలో చెల్లిస్తుంది. మనం ఎప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, అంటే బీమా యొక్క ధ్యేయాలు. ఓకేనమ్మా? మరి మనం చివరి టాపిక్ వచ్చాం నాయనా, ఒకసారి చూడండి. మన చివరి టాపిక్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్సూరెన్స్, అంటే బీమా యొక్క ప్రయోజనాలు. ఏంటైనా బీమా యొక్క ప్రయోజనాలు గుర్తుంచుకోండి పిల్లలు. బీమా యొక్క ప్రయోజనాలు అంటే సాధారణంగా ఒక్కసారి చూడండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ విషయాలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయినా ఈ టాపిక్ లో మనం ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాం. ఒక్కసారి చూడండి. దీంట్లో మొదటిది ప్రొవైడ్ పీస్ ఆఫ్ మైండ్. ఇన్సూరెన్స్ చేస్తట ప్రశాంతంగా మనం ఉండొచ్చట. గొడవల్లో సరుకు పెట్టాం, అమ్మో ఎవరు దొంగలాడిస్తారో, ఏ ప్రమాదం జరుగుతుందో భయమొద్దు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఏదైనా ఇన్సూరెన్స్ చేస్తున్నాం కదా, డబ్బులు వచ్చేస్తాయి కదా, ప్రశాంతంగా ఉండగలమా ఉండలేమా? అర్థమవుతుందమ్మా? ఏ సరుకునైనా కానీ మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే అది ఏ విధంగా పాడైపోయినా, ఏ విధంగా నష్టమైనా మనకు డబ్బులు వస్తాయా రావా? వస్తాయి. వస్తాయి కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు. అదే ఇక్కడ చెప్తున్నట్టు మొదటి ప్రయోజనము ప్రొవైడ్ పీస్ ఆఫ్ మైండ్. అంటే ఏంటంటే ప్రశాంతంగా మనము ఉండేటువంటి అవకాశము బీమా కల్పిస్తుంది. ఇది మొదటి ప్రయోజనం. రెండవది చూడండమ్మా, ప్రమోట్ రిస్క్ కంట్రోల్. అంటే ఏంటంటే ఏదైతే రిస్క్ ఉంటుందో, నష్టపోయి ఉంటుందో వాటిని కంట్రోల్ చేస్తుందట బీమా. మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకు అంటే చూడండి పిల్లలు, మనం ఏదైతే సరుకుల్ని, వస్తువుల్ని, మన సేవల్ని ఇన్సూరెన్స్ చేసుకున్నామో వాటి యొక్క నష్ట భయాల్ని ఇది కంట్రోల్ చేసేస్తుంది బీమా. ఎందుకు, ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఏది జరిగినా ఆ నష్టం నేను ఇస్తుందని చెప్తుంది. అదే రిస్క్ కంట్రోల్ చేసేటువంటి ఎబిలిటీ మనకి బీమా కల్పిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండమ్మా, ప్రమోట్స్ ఎకనామిక్ గ్రోత్. ప్రమోట్స్ ఎకనామిక్ గ్రోత్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ఆర్థిక వృద్ధి. ఒక దేశము అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశంలో ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా ఆ దేశానికి అవసరమైనటువంటి నిధులు అవసరము. ఆ అవసరమైన నిధులు దొరికితేనే వ్యాపారస్తులు వ్యాపారం చేస్తారు, కంపెనీలు ఉత్పత్తులు చేస్తాయి, అన్ని రకాల కార్యకలాపాలు జరుగుతాయి. అదే నిధులు దొరకకపోతే
అర్థమవుతుందా? అదే నిధులు దొరకకపోతే దేశ ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది. మరి బీమా సంస్థ ఏం చేస్తుంది? గ్రామీణ ప్రజల దగ్గర ఉన్నటువంటి పొదుపు మొత్తాల దగ్గర నుంచి పట్టణాల్లో ఉండేటువంటి ప్రజల వరకు అందరి దగ్గర ఉన్నటువంటి మొత్తాల్ని బీమా ప్రీమియం రూపంలో కలెక్ట్ చేస్తుంది. ఆ కలెక్ట్ చేసిన డబ్బులు అవసరమైనటువంటి రంగాలకి ఇన్వెస్ట్ చేస్తుంది. ఇలా ఈ రంగాలన్నీ కూడా ఆయా పనులు చేస్తూ ఆయా కార్యకలాపాలు చేస్తూ అభివృద్ధి చెందుతాయి. అలా అభివృద్ధి చెందితే ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది వస్తుంది. అంటే ఆర్థిక వృద్ధి జరగాలి అంటే నేను ఒక విషయం చిన్న పని. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. వ్యాపారస్తుడు ఆ దగ్గర డబ్బులు లేవు, వ్యాపారం చేయలేడు. అలాగే ఒక దేశంలో ఉండేటువంటి అన్ని రంగాలకు కూడా నిధులు అవసరం. ఆ నిధులు అందితేనే ఆ రంగాలన్నీ ఉత్పత్తి కార్యక్రమాలు చేపట్టి దేశ అభివృద్ధికి కృషి చేస్తాయి. మరి ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే బీమా సంస్థల నుంచి వస్తాయి. బీమా సంస్థలకు ఎక్కడి నుంచి అంటే ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాయి కదా ప్రీమియం. అలా ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిస్క్. ఓకేనమ్మా, చూడండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిస్క్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు. సాధారణంగా వ్యాపార సంస్థలు అవ్వచ్చు లేదా వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళ మధ్య ఉండేటువంటి వాళ్ళకు కలిగేటువంటి రిస్కులు అంటే నష్టభయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ. ఎలా పంపిణీ చేస్తుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఒక వ్యాపారం చేస్తున్నాం నాయన. ఒక వ్యాపారం చేసేటప్పుడు 4 రకాలైనటువంటి మెటీరియల్ తీసుకొస్తున్నాము. కొన్ని మెటీరియల్స్ వేగంగా పాడైపోతాయి, కొన్ని మెటీరియల్స్ కొంతకాలం నుండి పాడైపోవచ్చు, కొన్ని మెటీరియల్స్ అసలు పాడైపోవచ్చు. ఇలాంటప్పుడు మనం వేగంగా పాడైపోయే దానికి ఎక్కువ సెక్యూరిటీ పెడతాము, తర్వాత పాడైపోయే వాటికి తర్వాత కొంచెం ఎక్కువ సెక్యూరిటీ పెడతాము, తర్వాత పాడైపోయే వాటికి నార్మల్గా విడిచిపెడతాము. అలాగే మన వ్యాపార సంస్థల్లో ఉండేటువంటి వస్తువులు సేవలకు ఆ రిస్కుల్ని ఇది డివైడ్ చేసి, ఇక్కడ చెప్పాను కదా డైవర్సిఫికేషన్ అనే కదా, విభజించి హై రిస్క్ ఎక్కడ ఉందో దానికేమో ఎక్కువ ఇన్సూరెన్స్, లో రిస్క్ ఎక్కడ ఉందో దానికి లో ఇన్సూరెన్స్, అలా చేసుకుని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిస్క్ అనేటువంటిది చేస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, హెల్ప్ టు గెట్ లోన్ ఈజీలీ. దీని అర్థం గుర్తుంచుకుంటారు. మీకు అందరికి ఇంచుమించు తెలుసో లేదో చాలా వరకు కుటుంబాలు జరుగుతుంటాయి. కొంతమంది వ్యక్తులు ఎల్ఐసి కడతారు, సమయానికి డబ్బులు కావాలి, వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఎల్ఐసి బాండ్. ఏంటమ్మా? ఎల్ఐసి బాండ్. ఈ బాండ్ ని బ్యాంక్ లో మనం తాకట్టు పెట్టి ఈజీగా లోన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా లేదా? ఎవరైనా ఇస్తారు. అంటే ఎల్ఐసి బాండ్ అనేటువంటిది ఒక ఆస్తి లాంటిది. మనం కట్టి ఉంటాం కదా, మనం కట్టినటువంటి డబ్బులు ఎప్పుడైనా రిటర్న్ వస్తాయి కదా, వీడు తీరుస్తాడు అనేటువంటి నమ్మకంతో ఇస్తారు. అదే ఇక్కడ ఏం చెప్తున్నానంటే హెల్ప్ టు గెట్ లోన్ ఈజీలీ అని అన్నాడు. అంటే అతి సులభంగా లోన్స్ ని అంటే అప్పులు తీసుకునేటువంటి అవకాశము ఈ ఎల్ఐసి వల్ల ఉంటుంది. అలాగే మనం ₹1,00,000 ఇన్సూరెన్స్ చేసాం అనుకోండి, ఈ ₹1,00,000 ఇన్సూరెన్స్ బాండ్ చాలు, మనం 50 లక్షలు 30 లక్షలు అప్పు తీసుకున్నా చెల్లుతుంది. అంటే మన ఇన్సూరెన్స్ యొక్క వాల్యూ మనకి అప్పు దొరికేటువంటి స్థితి తీసుకొస్తుంది. అది కూడా మన తదుపరి ప్రయోజనం. నెక్స్ట్ వన్ అయినా ఒకసారి చూడండి. చూడమ్మా, ఇన్కల్కేట్ సేవింగ్ హ్యాబిట్. ఇన్కల్కేట్ సేవింగ్ హ్యాబిట్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ప్రజలలో పొదుపు అలవాట్లను ఇది ప్రోత్సహిస్తుందమ్మ. ఎలా చూడండి, ఒక్కసారి డబ్బులు కొట్టురా అంటే నాకు వద్దు, నేను కట్టలేదు, అంత డబ్బులు నా దగ్గర లేవని చేతులు దులిపేస్తాడు. నువ్వు అలా కాదు, ఈ రోజు ఎంత కట్టు, మళ్ళీ నెలపోతే ఎంత కట్టు, మళ్ళీ నెలపోతే ఎంత కట్టు అని చెప్పేసి వాయిదాల రూపంలో ఈ చందాల సూత్రం ఉంది కదా, దీనివల్ల ఏమవుతుంది, ఒక్కసారి ₹1,00,000 కట్టాలంటే అమ్మ 1,00,000 అని అంటారు. అది అర్థమవుతుందా లేదా? కానీ అదే 1,00,000ని 10 మొక్కలు చేసామనుకోండి, అదే 1,00,000ని ఎన్ని మొక్కలు చేస్తాము? 10 మొక్కలు చేసామనుకోండి, అంటే సంవత్సరానికి 10,000, అంటే నెలకు ఒక ₹1,000 పక్కన పెడితే చాలు. నెలకు ₹1,000 పక్కన పెట్టామనుకో 12 నెలలకు 12,000 అయిపోతుందా? 10,000 తీసి కట్టగలమా? కట్టలేమా? అంటే మీకు అదే గుర్తుంచుకోవాలి ఇక్కడ. అంటే ప్రజలలో పొదుపు అలవాట్లను ప్రోత్సహించడానికి కూడా ఈ బీమా ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా. మన చివరికి చూడండి అయినా ప్రొవైడ్ ట్యాక్స్ బెనిఫిట్స్. గుర్తుంచుకోండి పిల్లలు, చాలా వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంచుమించు మీ ఇళ్లలో కానీ ఎక్కడ కానీ ఉంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళ పిల్లల పేర్ల మీద, వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ పేర్ల మీద వివిధ రకాలైనటువంటి
ఎల్ఐసి కడతారు. దానికి కారణం ఏంటి తెలిసిన ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడం కోసం. అంటే చూడండి ఆయన వాళ్ళకి వచ్చే శాలరీలో కొంతవరకు కూడా ఏంటంటే వాళ్ళకి వచ్చే శాలరీలో ట్యాక్స్ పడకుండా తప్పించుకోవడం కోసం ఇది ఒక దారి. ఎలా? భార్య పేరు మీద, పిల్లల పేరు మీద, వాడి పేరు మీద ఇన్సూరెన్స్ కట్టేస్తారు. ఇవన్నీ కట్టి డబ్బులు తక్కువైపోతాయి కదా, అప్పుడు నాకు తక్కువే వచ్చిందని చూపించుకుంటారు. ఆ తక్కువ మీద ట్యాక్స్ కడతారు. అలా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి. మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటివి అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు క్లోజ్ చేస్తాము ఒక్క 2 minutes. చూడండి, ఈ రోజు మనం చెప్పుకున్నటువంటిది ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనేటువంటి సబ్జెక్ట్ అయినా మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో మనం బీమా కోసం చదువుకున్నాము. దాని టాపిక్స్ ఇప్పుడు వరకు వస్తున్నాయి. ఒక్కసారి మనము పరిశీలించండి. చూడండి, అవి లక్షణాలు అనేటువంటివి మనం నేర్చుకున్నాం నైనా. నెక్స్ట్ సూత్రాలు అంటే బీమా సూత్రాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బీమా రకాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బీమా యొక్క ఉద్దేశాలు లేదా ధ్యేయాలు. చివరిగా మనం తెలుసుకున్నటువంటివి బీమా యొక్క ప్రయోజనాలు. ఓకేనా? ఇంతటితో ఈ క్లాస్ ని ముగిస్తున్నాను.